ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. ఈ నెల 27వ తారీఖున జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఇప్పటివరకు మనం విద్యావంతుల్ని కలవడం జరిగింది. దాంతోపాటు హుజూర్నగర్ నియోజకవర్గంలో నియోజకవర్గపు ఎంపీపీ గూడెపు శ్రీరన్న మన దగ్గర ఉన్నారు. వారి మాట తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తమ్ గారు ఆదేశాల మేరకు, మంత్రి గారి ఆదేశాల మేరకు ప్రచారం చేస్తున్నారు, ఇల్లు తిరుగుతున్నారు. అసలు మన నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎంత మెజార్టీ ఇవ్వబోతున్నారు? ఎట్లా ఉందన్న ప్రచారం? అన్న, ఇప్పటి వరకు నేను హుజూర్నగర్ మండల కేంద్రంలో అనేక గ్రామాలు తిరిగాయి. ఇప్పుడే మన వారి మల్లన్న టీం నుంచి కొంతమంది అబ్జర్వర్ వచ్చారు. మా మండల పార్టీ అధ్యక్షులు గారు కానీ, నేను కానీ, కొంతమంది ఏపల సింగారం ఇక్కడ హుజూర్నగర్లో హెడ్ క్వార్టర్లో రిటైర్ టీచర్లు, రిటైర్ ఉద్యోగస్తులు మొత్తం మేధావి వర్గాలందరినీ కూడా కలవటం జరిగింది ఇప్పుడే మన బిల్డింగ్లో. వారు కూడా ఒకటే చెప్తున్నారు, తీన్మార్ మల్లన్న అనేటోడు ప్రశ్నించే గొంతు. అదొకటి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో, వారి సూచనల మేరకు ఇక్కడంతా కూడా కాంగ్రెస్ పార్టీకి తీర్మాన్ మల్లన్నకి ఓటేయాలని ఏకగ్రీవంగా తీర్మానాలు కూడా చేసుకోవడానికి జరిగింది. అంతేకాకుండా తీర్మాన్ మల్లన్న అనే మనిషి ఒక లీడర్, ఆయన ప్రశ్నించే గొంతు. సరే, ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, కాంగ్రెస్ లీడర్లు కానీ, ఇంతమంది మేధావులు కానీ అందరూ కూడా బయటికి వెళ్ళారు. గతంలో తీర్మాన్ మల్లన్నకి ఏ అధికారం లేనప్పుడు, ఏ ఒక్క కార్యకర్త కూడా బూత్ లెవెల్లో కూడా లేనప్పుడు, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారం నుండి పల్లా రాజేశ్వర రెడ్డి గారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్సీ కోసం ప్రచారం చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గం కానీ, చదువుకునే పిల్లలు కానీ, విద్యావంతులు కానీ అందరూ కూడా తీర్మాన్ మల్లన్నని ఫస్ట్ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకోవడం కొరకు ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తు తీర్మాన్ మల్లన్నే గెలుస్తారని అనుకున్నాం మేము కూడా. ఆ రోజు ఏ పార్టీ అండ లేకుండా తీర్మాన్ మల్లన్న గెలుస్తున్నాం. కానీ కొద్ది పొరపాట్లు వాళ్ళ డబ్బు ప్రలోభ పెట్టి మన పల్లా రాజేశ్వర రెడ్డి గారు గెలిచారు. అన్న, మరి ఈసారి కూడా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మీరు అన్నట్టు ప్రలోభాలకు తెరలేపుతున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా అడ్డుకుంటున్నారు? కానీ ఒక్కటే సార్, మేము సరే, నేను పార్టీ పరంగా మాట్లాడలే, ఒక తీర్మాన్ మల్లన్నకు ఒక అభిమానిగా మాట్లాడుతున్నా. ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ తీర్మాన్ మల్లన్నని టచ్ కూడా చేయలేరు. ఎందుకు చెప్తున్నట్టేనా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కొరకు తీర్మాన్ మల్లన్న అనేక చేసిండు. అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వంలో ఉండి కూడా కేసీఆర్ గారిని కానీ, కేసీఆర్ గారు వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని కానీ ఎంతోమందిని ఎండగట్టినటువంటి నాయకుడు తీర్మాన్ మల్లన్న. అటువంటి నాయకుడు ప్రజల గుండెలు, మా గుండెలలో ఉండు తీర్మాన్ మల్లన్న. ఇవాళ నేను వ్యక్తిగా చెప్పట్లేదు, పార్టీ పరంగా చెప్పట్లేదు. తీర్మాన్ మల్లన్న అంటే ప్రతి ఒక్క పేద కుటుంబంలో, ప్రతి ఒక్క నిరుద్యోగ కుటుంబంలో, ప్రతి ఒక్క విద్యావంతుని మనసులో తీర్మాన్ మల్లన్న ఉన్నాడు. అందుకొరకని తీర్మాన్ మల్లన్నకి ఆయన సొంతంగా కాకుండా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా గుర్తించి ఇవాళ తీర్మాన్ మల్లన్నకి టికెట్ ఇచ్చారు. ఇవాళ టికెట్ ఇచ్చారంటే రేపు రాజ్యాంగ పరంగా వాళ్ళకు ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, వారి జీతభత్యాలు కానీ, ఇవాళ నిరుద్యోగులకి ఎవరైతే నిరుద్యోగులు వాళ్ళకి నిరుద్యోగాలకి ఉద్యోగాలు ఇప్పించే దాంట్లో కానీ, ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్లలో ఇంత దారుణం ఉంటుందా సార్? గ్రూప్ 1 ఎగ్జామ్లో 2 సార్లు కూడా ఫెయిల్యూర్. ఇవాళ ప్రభుత్వం సిగ్గు, ఇంకా కేసీఆర్, కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు, సిగ్గు చెర ఉండాలి. హరీష్ రావు గారు కూడా నేను కోరుతున్నా. ఇవాళ పిల్లల నోట్లో ఎంతోమంది పిల్లలు నిరుపేదలైనటువంటి వాళ్ళు కూలీనాలు చేసుకొని పిల్లల్ని ఇన్స్టిట్యూట్లలో పెట్టి చదివిస్తే గ్రూప్ 1 రద్దయిందంటే ఎంతోమంది బాధపడి ఆత్మహత్యలు చేసుకునే దాకా పోయారు సార్. ఈ యొక్క శాపం గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాదా? దాన్ని ప్రశ్నించినందుకు తీర్మాన్ మల్లన్నపై అనేక రకమైనటువంటి దాడులు చేశారు. అటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనని ఇక ఉండదు. ఇవాళ బీజేపీ అనుకుంటారు, బీజేపీ అంటారు. బీజేపీ అయితే మా ప్రాంతంలో ఉన్నటువంటి ఇవాళ ఖమ్మం జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, మీరే చూసి పోయినటువంటి ఎన్నికలలో క్లీన్ స్వీప్గా మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఎందుకు వేసారు సార్? ఇదంతా ప్రజాభిమానం. గతంలో ఉన్నటువంటి పరిపాలన చేసినటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులే ఈ యొక్క రాష్ట్రాన్ని అనేక రకాలుగా దోసుకున్నారు. అటువంటి దోసుకున్నటువంటి ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం, ఇలా బీజేపీ ప్రభుత్వం కూడా అది ఇప్పుడు మతతత్వ పార్టీ,
ఇవాళ ఇదంటారు, ఇవాళ రామ మందిరం అంటారు, అదంటారు ఇదంటారు, రకరకాలైనటువంటి. అన్న చివరిగా చెప్పండి, ఈ ప్రలోభాలకు ఏమైనా గురయ్యే అవకాశం ఉందా ఓటర్లు? సార్ ఒక్కటే చెప్తున్నా సార్, తీర్మాన్ మల్లన్నకి ఓటు వేసే దాంట్లో అవతల ఉన్నటువంటి బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు బాగా డబ్బులున్న లీడర్లు పెట్టారు అనేది కొంతమంది ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఓటుకి 5,000 రూపాయలు ఇచ్చినా కానీ ఒక్క రూపాయి తీసుకోకుండా తీర్మాన్ మల్లన్నకి భారీగా ఓట్లు వేయాలనేది పిల్లలు కానీ మేధావులు కానీ ఇప్పుడే మళ్ళీ ఇప్పుడు రిటైర్ ఎంప్లాయీస్ దాంట్లో మీటింగ్ పోయి వచ్చారు. వాళ్ళంతా ఉమ్మడిగా టీచర్లు వాళ్ళంతా మేధావులైన మామూలుగా తీర్మాన్ మల్లన్నకి అందరం ఓట్లు అయిపోయాలి, మనందరం నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ పెట్టాలని వాళ్ళు కూడా చెప్పారు. అది ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ తీర్మాన్ మల్లన్ని భారీ మెజార్టీ వేసి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను సార్. ఎంపీపీ గూడెం శ్రీరన్న చెప్పేది ఏంటంటే అవతల పార్టీ వాళ్ళు వేలు పంచని లక్షలు పంచని కానీ ఖచ్చితంగా మాత్రం ఓటు తీర్మానం మల్లన్నకే పడుతుంది. ఎందుకంటే ప్రశ్నించే గొంతుక అని అందరూ తెలిసిపోయింది. ఇప్పుడే రిటైర్మెంట్ టీచర్లతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రిటైర్మెంట్ టీచర్లతో సహా పలు సంఘాలకు సంబంధించిన ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏకతాటిపైకి రావడం జరుగుతుంది. అందరూ కూడా ఈసారి తీర్మానం మల్లన్నకు భారీ మెజార్టీతో విజయం కట్టబెడతారని వారు మనకు చెప్తున్నారు. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.